వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఒక షాంపూ అండ్ ఒక కండిషనర్ గురించి. సో చాలా మంది హెయిర్ ప్రాబ్లమ్స్ గురించి ఒక మంచి షాంపూ చెప్పండి అండ్ ఒక మంచి కండిషనర్ చెప్పండి అని చాలా మంది అడుగుతున్నారు. సో షాంపూస్ అయితే నేను చాలా ఎక్కువ యూజ్ చేశాను, బట్ కండిషనర్స్ చాలా తక్కువ, ఓన్లీ ఒకటో రెండో యూజ్ చేసి ఉంటాను అంతే. సో ఈ షాంపూ ఈ కండిషనర్ని నేను ఇప్పటికీ ఒక 20 డేస్ నుంచి యూజ్ చేస్తున్నానండి. సో మీరు నాకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ అయితే కనుక మీకు ఇన్స్టాగ్రామ్లో నేను ఎప్పుడైతే యూజ్ చేయడం స్టార్ట్ చేశానో అప్పుడే నేను ఆ పోస్ట్ని షేర్ చేసుకున్నాను. సో అది పోస్ట్ చేసి నియర్లీ ఒక 20-25 డేస్ అయిపోయినట్టుంది. సో నాకు కూడా తెలియడానికి నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ అయితే మీరు చూసారా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఫస్ట్ దీని గురించి చెప్తాను, ఇది ఏంటి, అసలు ఎలా అనిపించింది ఏంటి అనేది నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. అయితే స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్న కండిషనర్ అండ్ షాంపూ ఎక్కడి నుంచి అంటే మామా ఎర్త్ నుంచి. సో మామా ఎర్త్లో చాలా ప్రొడక్ట్స్ యూజ్ చేసి ఉన్నాము అండ్ చాలా ప్రొడక్ట్స్ రివ్యూ చేసి ఉన్నాను. సో ఒకవేళ మీరు మామా ఎర్త్లో ఇంకేమైనా ప్రొడక్ట్స్ రివ్యూ చూడాలనుకుంటే లింక్ ఐ బటన్లో ప్రొవైడ్ చేస్తాను, ఖచ్చితంగా చెక్ చేయండి. సో ఈ రోజు నేను షాంపూ అండ్ కండిషనర్ రివ్యూ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇది 20 డేస్ నుంచి నేను నియర్లీ 20-25 డేస్, నియర్లీ ఒక 1 మంత్ అయిపోతుంది నేను యూజ్ చేయడం స్టార్ట్ చేసి. సో నాకు ఎలా అనిపించింది అని నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ షాంపూ గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. సో షాంపూ వచ్చేసరికి అవుటర్ ప్యాకేజింగ్ అయితే ఇలా ఉంటుందండి. సో చాలా మామా ఎర్త్ ప్రొడక్ట్స్ అన్ని మ్యాక్సిమం ఇలానే ప్యాకేజింగ్ ఉంటాయి. పంప్ ప్యాకేజింగ్లో అన్ని లైక్ మీరు క్రీమ్ చూసినట్లయినా లేకపోతే ఏదైనా కూడా మ్యాక్సిమం పంప్ ప్యాకేజింగ్లోనే వస్తాయి. మీకు ఆల్రెడీ తెలుసు మామా ఎర్త్ ప్రొడక్ట్స్ అన్ని కూడా పారాబిన్ అండ్ సల్ఫేట్ ఫ్రీ అండ్ ఆల్కహాల్ ఫ్రీ, అన్ని స్కిన్ టైప్స్కి బాగుంటాయి, అలానే అన్ని హెయిర్ టైప్స్కి కూడా ఇది చాలా బాగుంటాయి, అంటే అందరికీ సూట్ అవుతాయి అన్నమాట. అలానే ఇవి హైపో అలర్జిటిక్ కూడా. సో వీళ్ళకే బాగుంటాయి, వాళ్ళకే బాగుంటాయి. సో మనకు పడదేమో అనే ఫీలింగ్ ఉండదు, అంటే మనకు పడదేమో అనే ఒక డౌట్తో ఉంటాం కదా ఏదైనా కొత్త ప్రోడక్ట్ ట్రై చేసేటప్పుడు. సో అలా ఏం భయం లేకుండా హ్యాపీగా ట్రై చేయొచ్చు అనమాట. సో ఇవి మీరు మ్యాక్సిమం చాలా వరకు ఇవి బేబీస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అంత న్యాచురల్గా ఉంటాయి, బట్ బేబీస్కి యూజ్ చేసేటప్పుడు మాత్రం నేను చెప్పానని యూజ్ చేయకండి. సో వాళ్ళ స్కిన్ కానీ వాళ్ళ హెయిర్ కానీ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో ఏదైనా కూడా మీరు కన్సల్ట్ చేసిన తర్వాతే యూజ్ చేయండి. సో ఇదేంటి అంటే హెల్దీ అండ్ స్ట్రాంగ్ హెయిర్ని మనకి ఇస్తుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో దీంట్లో ఉండే బయోటిన్ అండ్ ఆమ్లా ఇవి ఉన్నాయని చెప్పాను కదా. సో బ్రింగ్రాస్, ఆమ్లా అండ్ బయోటిన్ ఈ 3 ఉన్నాయండి. సో బయోటిన్ కానీ ఆమ్లా కానీ మన హెయిర్ని నరిష్ చేస్తాయి, అలానే మన హెయిర్ని బ్లాక్గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. అలానే దీంట్లో ఇంకా బయోటిన్ ఉంది. ఈ బయోటిన్ అనేది మన హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. సో మీకు ఒకవేళ స్ట్రాంగ్ హెయిర్ కావాలి లేకపోతే న్యాచురల్గా బ్లాక్ హెయిర్ కావాలని అనుకుంటే కనుక మీకు ఖచ్చితంగా ఇది యూజ్ అవుతుందండి. నియర్లీ 1 మంత్ నుంచి నేను యూజ్ చేసిన తర్వాత నేను గమనించింది ఏంటి అంటే నాకు చాలా హెయిర్ లాస్ అనేది తగ్గింది ఈ షాంపూ యూజ్ చేసిన తర్వాత. అంటే షాంపూ వల్ల హెయిర్ లాస్ తగ్గుతుందా అంటే మనం షాంపూ చేసిన తర్వాత వాష్ చేస్తాం కదా. సో అలా వాష్ చేసినప్పుడు మన హెయిర్ ఎంత ఊడుతుంది అనే దాన్ని బట్టి కూడా బేస్ అయి ఉంటుంది. సో ఇదివరకటికి ఇప్పటికీ ఆ డిఫరెన్స్ అయితే నేను చూశాను. సో నాకు చాలా బాగా అనిపించింది. హెయిర్ ఫాల్ విషయానికి వస్తే ఈ షాంపూ చాలా బాగుంది. సో ఖచ్చితంగా మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. సో షాంపూ గురించి అయితే నా చిన్న రివ్యూ ఇది, అంటే నేను ఏం ఫీల్ అయ్యాను, నాకేమనిపించింది అనేది మీతో షేర్ చేసుకున్నాను. నేను మీకు దీని కన్సిస్టెన్సీ చూపిస్తాను. సో ఇది ట్రాన్స్పరెంట్గా ఉంది కదా. సో దీని కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటుంది. ఓకే, మీరు డైరెక్ట్గా హెయిర్ పైన దీన్ని అప్లై చేసేసుకొని వాష్ చేసుకోవచ్చు. ఆల్స్ మీరు ఏమన్నా వాటర్లో వేసుకుని అలవాటు ఉంటే అలా చేయొచ్చు. నేనైతే వాటర్లోనే యాడ్ చేసుకుంటాను. ఏ షాంపూ అయినా నేను అలాగే చేస్తాను. దానివల్ల నాకు అలవాటు అనమాట. ఎందుకంటే దానివల్ల నేను ఎక్కువ షాంపూ నా హెయిర్కి యూజ్ చేయకుండా ఉంటాను కాబట్టి. సో తక్కువ యూజ్ చేయడానికే ట్రై చేస్తాను అందుకని. అండ్ దీని స్మెల్ కూడా చాలా బాగుందండి. అంటే హెయిర్ కూడా వాష్ చేసిన తర్వాత చాలా మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంది. సో నేను ఈ హెయిర్ షాంపూ అయిపోయిన తర్వాత, షాంపూ చేసిన తర్వాత నేను కండిషనర్ వెంటనే యూజ్ చేస్తున్నానండి. సో నేను కండిషనర్ ఇది వరకు యూజ్ చేసేదాన్ని కాదు. అంటే నాకు కండిషనర్స్ వల్ల అంటే నేను కండిషనర్స్ ఎక్కువ ట్రై చేయలేదన్నమాట. ఎప్పుడు నా హెయిర్ కొంచెం సిల్కీగానే ఉంటుంది కదా. సో మళ్ళీ ఎందుకులే కండిషనర్, ఎక్స్ట్రా కెమికల్ ఎందుకులే అని వదిలేసాను. బట్ ఇది న్యాచురల్గా ఉంటుంది కాబట్టి ఇది ట్రై చేశాను అనమాట. సో ఇది మామా ఎర్త్ నో మోర్ ట్యాంగిల్స్ కండిషనర్. సో దీని ప్యాకేజింగ్ కూడా చాలా క్యూట్గా ఉంది. సో ఇది దీంట్లో ఉన్నాయి. దీంట్లో కూడా సో సిలికాన్స్ లేవు, పారాబిన్స్ లేవు, అలాగే
సో ఇది వచ్చేసరికి నోమో ట్యాంగిల్ కండిషనర్ అండి. దీంట్లో మిల్క్ ప్రోటీన్, అవకాడో అండ్ షియా బటర్ ఈ 3 ఇంగ్రీడియెంట్స్‌ని మెయిన్‌గా ఉన్నాయి. మిల్క్ ప్రోటీన్ కానీ, షియా బటర్ కానీ మీ హెయిర్‌ని సాఫ్ట్ చేయడానికి, స్మూత్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. మీ హెయిర్ సిల్కీగా అవ్వడానికి ఈ కండిషనర్ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అవకాడో వచ్చేసరికి మీ హెయిర్‌ని స్ట్రెంథెన్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇది చాలా 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 మంచి కండిషనర్ అండి. సో ప్యాకేజింగ్ అయితే ఇలా ఉంది. ఓకే. సో ఇది మీ హెయిర్‌ని మొత్తం టాంగిల్ ఫ్రీ చేస్తదండి. అంటే చాలా మాయిశ్చరైజింగ్‌గా ఉంటుంది. చాలా స్మూత్ అవుతుంది. ఒకవేళ మీకు చాలా కర్లీ హెయిర్ ఉన్నా కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మీకు. అంటే చాలా మందికి ఏంటి అంటే చాలా ఎక్కువ కర్ల్స్ ఉంటాయి. వాళ్ళు కండిషనర్ పెట్టినా కూడా మరి చిక్కులు పడిపోతూనే ఉంటాయి. బట్ అలాంటి వాళ్ళకి ఈ కండిషనర్ మాత్రం చాలా బాగా హెల్ప్ అవుతుంది. చాలా స్మూత్ అవుతుంది మీ హెయిర్ అనేది. ఫస్ట్ హెయిర్ వాష్ చేస్తారు కదా, హెయిర్ వాష్ చేసేసిన తర్వాత జస్ట్ 2 డ్రాప్స్ మాత్రమే వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. అండ్ స్కాల్ప్కి అప్లై చేయొద్దు, జస్ట్ ఇక్కడ మాత్రమే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది అప్లై చేసేటప్పుడు ఇలా జస్ట్ ఇలా అప్లై చేసేయండి. అంటే తడిగా ఉన్నప్పుడే, వెట్గా ఉన్నప్పుడే అప్లై చేసేయండి. ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు దాన్ని వాష్ చేసుకోవచ్చు. వాష్ చేసుకునేటప్పుడు మీరు కంప్లీట్గా వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 4-5 మగ్స్ ఆఫ్ వాటర్ని వేసేసుకోండి. దాని తర్వాత ఇలా అనేసుకోండి. అనేసుకున్న తర్వాత మీరు కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ కోమ్ చేసుకోండి. అంటే మీరు కండిషనర్ అప్లై చేశారు కదా అని చెప్పేసి మీరు వెంటనే కోమ్ చేసేయకండి. కొంతసేపు ఆరిన తర్వాత అప్పుడు కోమ్ చేయండి. ఎందుకంటే వెంటనే మీరు కోమ్ చేసినట్లయితే జుట్టు ఊడిపోతుంది ఎక్కువ. సో కొంచెం ఆరిన తర్వాత మాత్రమే మనం ఎప్పుడు కోమ్ చేసుకోవాలి. ఓకే. సో ఇది దీని గురించి, ఇది ఇలా యూజ్ చేయాలి. అండ్ దీని గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. దీంట్లో ఏముంది ఏంటి అనేది. అండ్ వీటి ప్రైజెస్ చెప్తాను మీకు ఇప్పుడు. దీని ప్రైస్ వచ్చేసరికి, కండిషనర్ ప్రైస్ వచ్చేసరికి 349 రూపీస్ అండి. సో అలానే షాంపూ ప్రైస్ కూడా 349 రూపీస్. సో సేమ్ ప్రైస్కి ఒక్కొక్కటి మీకు 349 రూపీస్ పడుతున్నాయి. సో షాంపూ కూడా మినిమలిస్టిక్గా యూజ్ చేయడానికి ట్రై చేయండి. అంటే వాటర్లో యూజ్ చేసుకుని ట్రై చేయండి. సో అంతే అండి, దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను. నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఇదైతే అమెజాన్లో అవైలబుల్గా ఉంది. సో అమెజాన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలానే మామాత్ అనే వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీరు మామాత్ అనే వెబ్సైట్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే Heavenly20 అని ఈ కూపన్ కోడ్ యూజ్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ కూడా వస్తుంది. సో ఇది కేవలం mamath.in అనే వెబ్సైట్లో మాత్రమే ఈ కూపన్ కోడ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఆర్ఎల్స్ మీరు అమెజాన్లో పర్చేస్ చేసినట్లయితే మీకు నార్మల్ కాస్ట్కే మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. సో మీరు కూపన్ కోడ్ యూజ్ చేసుకున్నారా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్, టేక్ కేర్.